హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చిన్న తిరుపతి వచ్చాము. చిన్న తిరుపతి అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఏలూరు దగ్గర ఉంటుందన్నమాట. సమ్మర్ హాలిడేస్‌కి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ అమ్మ వాళ్ళతో కలిసి ఇలా చిన్న తిరుపతి మొక్కుంటే అక్కడికి వెళ్ళామన్నమాట. చిన్న తిరుపతిలో కూడా చాలా రష్ ఉంటుంది అసల. పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చిన్న తిరుపతి వస్తాం స్వామి అని ఈ చిన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుంటారనమాట. మేము చాలాసార్లు వెళ్ళాము. నేనైతే పెద్ద తిరుపతి ఎప్పుడూ వెళ్ళలేదు. చిన్న తిరుపతి అయితే నేను చిన్నప్పటి నుండి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము. గుడి లోపలికి ఫోన్ అలౌ లేదు. అందుకనే ఓన్లీ బయట గోపురాలు మాత్రం, అక్కడ బయట ఉన్న మండపం మాత్రం నేను వీడియో తీశాను. అక్కడ మా చెల్లికి మొక్కుంటే ఆ మొక్కు తీర్చుకున్నాము. ఆ మెట్లన్నిటి కూడా పసుపు రాసి బొట్లు పెడతానని మొక్కుంది. అక్కడ మా అమ్మ చెప్తుంది, లాస్ట్ టైము కార్తీక మాసంలో మేము వచ్చినప్పుడు ఉసిరి చెట్టు ఉంది, ఇప్పుడు లేదు అనుకుంటా. మేము చాలామంది వచ్చాము, మా తాతయ్య, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం చేసేసి అక్కడే ఉన్న పార్క్కి వెళ్ళి కొంచెంసేపు ఆడుకున్నాము. సమ్మర్లో రావడం, అక్కడ ఎండలో బాగా ఎండలో వేసినా కానీ ఆడుకోబుద్దయింది. చాలామంది ఉన్నారు. మా పిల్లలు ఆడుకోవడం ఏమో కానీ మేమే ఎక్కువ ఆడుకున్నాం, నేను మా చెల్లి. అక్కడ మా అమ్మ వీడియో తీస్తుంది. చాలా ఎంజాయ్ చేసాం. నేను పెద్ద తిరుపతి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నాను. నాకు అక్కడ మొక్కు కూడా ఉంది. ఎందుకనో మరి ఆ దేవుడి నుంచి మాకు పిలుపు రావట్లేదు. 6 years నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలని. ఈ ఇయర్ డెఫినెట్లీ వెళ్తాను. దేవుడి దయ వల్ల అది కూడా అవుతే బాగుండు. అక్కడ మా పిల్లలిద్దరూ మమ్మల్ని చూస్తున్నారు మేము ఆడుకుంటుంటే. మమ్మల్ని ఆడించుకుంటే మీరు ఆడుకుంటున్నారా మమ్మీ అనుకుంటా. చాలా బాగున్నాయి. అయినా అక్కడ పార్క్ వెళ్తే మనం కూడా ఒక పిల్లం అయిపోయినట్టే ఉంటుంది. చాలా బాగుంది. అయినా ఏ ఏజ్ అయితే ఏమైంది ఆడుకోవడానికి. ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే నాకు చిన్నప్పుడు అన్నప్రసన్న అయింది, చెవులు కుట్టియడం అయింది. అలాగే నా కూతురికి కూడా అలాగే తనది అన్నప్రసన్న ఇక్కడ అయింది. ఇక్కడే చెవులు కుట్టించిపోతున్నాం కూడా. తర్వాత మేము అక్కడ నుంచి శివాలయం ఉందన్నమాట. అక్కడ నుంచి కొంచెం ఒక 1 kilometer డిస్టెన్స్ ఉండిద్ది. అసలు ఎంత బాగుందంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేదు అసలు. దాన్ని ఎంత బాగా చేశారో ఆ గుడిని. చాలా బాగుంది. మీరు చూస్తుంటే అక్కడ చాలా బాగా కట్టారనమాట. చాలా బాగుంది అసలు. నాకు బాగా నచ్చింది. అక్కడ ఆ గుడిలో మళ్ళీ చల్లగా కూడా ఉంది. ఎంత బాగుందో. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే నేను వీడియో సరిగ్గా తీయలేకపోయానని ఇక్కడైనా సరిగ్గా వీడియో తీయాలని మొత్తం తీస్తున్నాను. చూడండి చాలా బాగుంది కదా. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ గోపురం కానీ దాని మీద ఉన్న శిల్పాలు కానీ బాగా చెక్కారనమాట. అంటే చెక్కారో మరి ఎలా చేశారో తెలీదు. బాగున్నాయి, చాలా బాగుంది. నేను ఇంటికి వెళ్తే ఇంకా నా పిల్లలు నా దగ్గర కన్నా మా అమ్మ డాడీ దగ్గరే ఎక్కువ ఉంటారు. అందుకనే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఫ్రీగా ఉండొచ్చు అంటారు. ఇంకా మా డాడీ ఏమో మా బాబుని చూసుకోవడం, మా మమ్మీ ఏమో మా పాపను చూసుకోవడమే సరిపోయింది. అక్కడ వ్యూ చాలా బాగుందని నేను ఇంకా అలా సెల్ఫీ తీసుకున్నాను. ఇంకా మా అమ్మ పాప ఎత్తుకొస్తుంది అనమాట. తర్వాత మేము గుళ్ళోకి దర్శనానికి వెళ్ళాము. అక్కడ దర్శనం వెళ్ళిన దగ్గర అసలు ఆ పంతులు గారు ఎంత కోపంగా చూస్తున్నారో నేను అక్కడ వీడియో తీస్తూ ఉంటే. సర్లే అని ఇంక అక్కడ ఆపేసేసి తర్వాత దర్శనం చేసుకుని వచ్చి అక్కడ కూర్చొని అక్కడ నంది చెవులో చెప్తే అది జరిగిద్ది అంటారు కదా. అందుకని మా కోరికలు వెళ్ళి చెప్పామన్నమాట నంది చెవులో. ఆయనేమో శివయ్యకి చేరవేస్తారని అదో నమ్మకం. ఇంకందరం వెళ్ళి దేవుని చూసి అక్కడ ఆయన చెవుల మధ్యలో నుంచి మా కోరికలు చెప్పి వచ్చాము. మా డాడీ అలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు గుడిలో, చల్లగా ఉందని. మనం నంది దగ్గర ఏమన్నా చెప్పాలనుకుంటే ఆయన తోక దగ్గర అలా రబ్ చేసి, అంటే అలా చిన్నగా ముట్టుకొని మనం అలాగా చెప్తే త్వరగా నెరవేరుద్ది అని అంటారు. ఎవరో చెప్పారు నాకు కూడా. అందుకే నేను అలాగా టచ్ చేసి చెప్పాను. తర్వాత మేము ఆయనకి మా కష్టాలన్నీ చెప్పేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. అసలు అక్కడ బయట కూడా ఎంత బాగుందో ఆ లొకేషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ బయట కూడా చాలా బాగుంది. బయట వ్యూ కూడా ఎండకి మొత్తం ఫేస్ అంతా మాడిపోయింది. ఇప్పుడు ఆ బయట లొకేషన్ మొత్తం కనపడుతుంది. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరికీ నమస్కారం.